నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి స్వాగతం. ఈరోజు రాష్ట్ర కాపు చేసి పక్షాన ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందులో రాష్ట్ర స్థాయి నాయకత్వం, ముఖ్యంగా కడప సీనియర్ జేఏసీ నాయకులు రాము గారు, ప్రకాశం జిల్లా నుంచి కొక్కిరాల సంజీవ్ గారు, రాధారంగ మిత్రమండలి నుంచి ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు, రాంబాబు గారు, అదేవిధంగా చందు భావనారాయణ గారు, సీనియర్ నాయకులు తోట సాంబశివరావు గారు, అదేవిధంగా భాస్కర్ గారు, విజయ్ గారు, ప్రైవేట్ సెక్యూరిటీ సంఘం అధ్యక్షులు నవీన్ గారు, సుమన్ గారు, ఆటో నగర్స్ అధ్యక్షులు బాబ్జీ గారు, ఐకాన్ సంస్థల అధినేత రాష్ట్ర కాపు చేసి సీనియర్ నాయకులు రాజేంద్ర గారు, అదేవిధంగా సుంకర సాంబశివరావు గారు, తోట సాంబశివరావు గారు, విధంగా చాలా ముఖ్యమైన నాయకత్వం ధర్మారావు గారు, పెన్నేరు దామోదర్ గారు, కందినాయుడు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రజాకాపు నాడు అంజిబాబు గారు, లంకా రాంబాబు గారు, సాయి గారు, ప్రైవేట్ స్కూల్ సంఘం నాయకులు కుటుంబరావు గారు, ఆకుల తిరుమలరావు గారు, కాపునాడు నాయకులు జొన్న రాజేష్ గారు, వీరిశెట్టి వెంకట్ గారు, నానాజీ గారు, రాష్ట్ర నాయకత్వం పాల్గొన్న ఈ సమావేశం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కుటుంబరావు గారికి, ఇంకా మా నాయకత్వం జొన్న రాజేష్ గారికి, అందరికి కూడా. ఈ సమావేశంలో శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ సంఘం కన్వీనర్ సోమరౌతు రామకృష్ణ గారు సెలవులు పూర్తయిపోయి ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ఈ సమావేశానికి రాలేకపోయారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో మనం చూసాం, రాష్ట్ర ప్రభుత్వం దొమ్మర సోదరులని గౌరవించాలి అనే నేపథ్యంలో ఒక జీవో నెంబర్ 5 పేరు మీద ఒక జీవోని విడుదల చేయటం జరిగింది. గిరి బలిజ నామకరణం చేస్తూ దొమ్మర్లను గిరి బలిజగా మారుస్తూ ఒక జీవో వచ్చింది. 14/8/25 ఈ సంవత్సరంలో 14వ తారీఖున 8వ నెలలో ఈ జీవో రావటం జరిగింది. ఈ జీవో ప్రధాన ఉద్దేశం సమాజంలో దొమ్మర సామాజిక వర్గాన్ని గౌరవించాలి. ఆ గౌరవించే నేపథ్యంలో వారికి గిరి బలిజగా నామకరణం చేస్తూ జీవో నెంబర్ 5 ఇవ్వటం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో, అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో బలిజ సామాజిక వర్గంగా ఉన్న మేము దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని వ్యతిరేకించడం జరిగింది. దొమ్మర్లను గౌరవించే ప్రక్రియలో భాగంగా గిరి బలిజ నామకరణం చేయటంతో బలిజ వర్గాలు మనోభావాలు బాధింపబడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంగా అందరి పెద్దగా మీరు ఆలోచించాలి అనుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మా మనోవేదనని, మా బాధని గుర్తించి జీవో నెంబర్ 5 మీద స్టేటస్ కో విధిస్తూ జీవో నెంబర్ 7 విడుదల చేయటం జరిగింది. గిరి బలిజ పేరు మీద వచ్చిన జీవో నెంబర్ 5 మీద స్టేటస్ కో ఇచ్చిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అగ్రనాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, మంత్రివర్యులు సవిత గారికి, బీసీ వెల్ఫేర్ కార్యదర్శి ఐఏఎస్ గారు సత్యనారాయణ గారికి ఈ ప్రక్రియను కాపు వర్గ బలిజ వర్గ సమస్యలకు సంబంధించిన అంశంలో బాధింపబడుతున్నామనుకున్న నేపథ్యంలో చేసిన ఆందోళన గుర్తించిన
పార్లమెంట్ సభ్యులు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు దీనికి సంబంధించిన అంశంలో జీవో మీద స్టేటస్ కో ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కూటమి పెద్దలతో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ గారి దృష్టిలో కానీ తీసుకెళ్ళి మేము అడిగిన నేపథ్యంలో వారు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడిగా లేఖ ఇచ్చి తద్వారా స్టేటస్ కో వచ్చే విధంగా సహకరించిన పెద్దలు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రధానంగా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన కూటమి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వ పెద్దలకి అదేవిధంగా సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జీవో నెంబర్ 5 గిరి బలిజ పేరు మీద వచ్చిన జీవో నెంబర్ 5ని స్టేటస్ కో ఇస్తూ జీవో నెంబర్ 7ను స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన రాయలసీమ ప్రాంతంలో ఉన్న బలిజ సంఘాల పక్షాన రాష్ట్ర స్థాయి కాపు సంఘాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే మా సామాజిక వర్గం కానీ మా కుటుంబ సభ్యులు కానీ రాష్ట్ర ప్రభుత్వం స్టేటస్ కో ఇచ్చింది పూర్తిగా తొలగిస్తే బాగుంటుంది అనే ప్రధానమైన డిమాండు తెర మీదకు వచ్చింది. ఏదైతే గిరి బలిజ పేరు మీద ఇచ్చిన 5 జీవోని స్టేటస్ కో ఇస్తూ జీవో నెంబర్ 7 ఇచ్చారో అదే పరిస్థితుల్లో దొమ్మర్లకు ప్రత్యేక జీవో ఇచ్చి వారికి ఒక నామకరణం చేసినట్లయితే పూర్తి స్థాయిలో ఈ వివాదం సద్దుమణుగుతుంది. వారికి త్వరితగతిన ఒక నామకరణం చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 5 పేరు మీద వచ్చిన గిరి బలిజ నామకరణం మీద స్టేటస్ కో ఉన్న పూర్తి స్థాయిలో రద్దు చేయాలనే ప్రధానమైన డిమాండ్ని మీ ముందుకు తెస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వ పెద్దలకి అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సవివరంగా విన్నవించుకుంటా ఉన్నాము. ఈ ప్రక్రియలో భాగంగా జీవో నెంబర్ 5ని రద్దు చేయాలనుకున్న నేపథ్యంలో రాష్ట్ర కాపు జేఏసీ అదేవిధంగా ఇతర సంఘ పెద్దలు చేసిన ఉద్యమంలో భాగంగా రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. వారికి మద్దతుగా ఇతర జిల్లాల్లో అనేక ప్రకటనలు కానీ సంఘాలు ముందుకు రావటం కానీ ఉద్యమాలు చేయటం కానీ జరిగింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో ప్రారంభమైన ఈ ఉద్యమం కర్నూలు వేదికగా అజ్జా రామకృష్ణ గారు అదేవిధంగా వారికి అనుబంధ సంఘ విభాగాల నాయకత్వం అంతా కూడా ఈ ఉద్యమంలో ప్రధాన భూమిక వహించి పాల్గొనడం జరిగింది. కడప జిల్లా నుంచి సంతం రాము గారు అదేవిధంగా ఇతర సంఘ నేతలు మురళీ గారు కానీ ఇతర సంఘ నాయకులు కానీ పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించడం, దీనికి సంబంధించిన ఆందోళనలో ముందుకు పోయిన నేపథ్యం ఉంది. అనంతపురంలో పెద్ద స్థాయిలో దాదాపుగా 350 మంది పెద్ద స్థాయి నాయకత్వం అనేక సంఘాలుగా ఉన్న బలిజ సంఘ నాయకత్వం అంతా కూడా రాష్ట్ర కాపు జేఏసీ కొనసాగించిన ఉద్యమంలో పాల్గొనటం, సమావేశాల్లో పాల్గొనటం, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసిన ఘనత అనంతపురం బలిజ సంఘాలకు కూడా తగ్గుతుంది. అదేవిధంగా నంద్యాలలో కొనసాగిన ఉద్యమం పుట్టపర్తి సత్సాయి జిల్లాలో సోదరులు హరిరాయల్ గారి నాయకత్వంలో గోరంట ఈ ప్రాంతాలన్నీ కూడా కొనసాగాయి. అదేవిధంగా ఏదైతే గిరి బలిజ పేరు మీద వచ్చిన జీవో పట్ల బలిజ కుటుంబ సభ్యులు కాపు వర్గాలు అవమానించబడ్డాయో దీనికి అనుబంధంగా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది. పూర్తిగా ఏదైతే కాపు బలిజ వర్గాలలోకి ఇతర సామాజిక వర్గాలను తీసుకురావటం, దాన్ని ప్రధానంగా బలిజ కాపు వర్గాలు అవమానకరంగా బాధించాయి, అవమానకరంగా ఫీల్ అయ్యాయి. మా యొక్క భావనల్ని, మా యొక్క మనోవేదనల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సానా సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రక్రియలో ముందుకెళ్లే ప్రక్రియలో సమాలోచనలు జరిపిన ఉన్నతాధికారుల బృందం ఉంది. దీనికి సంబంధించి తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ
రామ్మోహన్ అన్న గారు కానీ, కేఎన్ కుమార్ గారు కానీ, ప్రధానంగా రాష్ట్ర కాపు జేఏసీ ముఖ్య నేత మంగబాబు గారు, సానా సతీష్ గారితో, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంతో కూడా కోఆర్డినేట్ చేయటం జరిగింది. వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఐకాన్ యొక్క సంస్థ కోఆర్డినేషన్ యొక్క నాయకుడు మెండు చక్రపాణి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వివిధ సంఘాలు ఐక్యతతో జేఏసీ జరిపిన ఉద్యమంలో ప్రధానంగా అందరూ సహకరించి ముందుకెళ్ళిన నేపథ్యంలో మన యొక్క మనోవేదన రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే రాష్ట్రంలో చాలామంది అయ్యా ఏదైతే రైల్వేకి సంబంధించిన సంఘటనలో వచ్చిన జీవో కానీ, గిరి బలిజ పేరు మీద వచ్చిన జీవో కానీ, ఇదంతా కూడా బలిజ కాపు వర్గాలకి సహకరించడానికి వచ్చిన జీవోలు కావు. ఇది అసలు ఈ రెండు అంశాలు బలిజ కాపు వర్గాల యొక్క డిమాండ్లో లేవు. దీనివల్ల కాపు వర్గాలకు జరిగిన లాభమేమీ లేదు. ఏదైతే తెర మీదకి వచ్చిందో కాపు వర్గాలు నష్టపోయే విధంగా ప్రత్యేక జీవోలు వచ్చినాయో అవి నష్టపోయే విధంగా వచ్చినాయి. కానీ దశాబ్దాల కాలంగా కాపు బలిజ వర్గాల సమస్యలు అలాగే ఉన్నవి. పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సమస్యల మీద దృష్టి పెట్టాలి. కొత్తగా సమస్యల్ని సృష్టించేది కాదు, సమస్యల్ని సృష్టించి దాన్ని యొక్క నిర్మూలనకు చేస్తున్నామనే ప్రక్రియ సామాజిక వర్గంగా కాపు బలిజ వర్గాలకి ఉపయోగపడే అంశం కాదనేది మా యొక్క ఆవేదన. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మా యొక్క బాధల్ని, మా వర్గ కష్టాలని గుర్తించాలి, సమస్యల్ని తీర్చాలి. ఏదైతే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంగా అధికారంలో ఉందో ఆ రోజు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. పెద్దన్న పాత్ర పోషించాం. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలుపుకుని అధికారంలో తెచ్చాం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తద్వారా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మొత్తం కష్టం కాపు బలిజ వర్గాల కష్టంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా దశాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్న సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ప్రధానంగా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం కేంద్రంలో ఉందా, కోర్టులో పెండింగ్లో ఉందా అనేది మీరు ఆలోచించాలి. కోర్టులో పెండింగ్లో ఉన్న ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన అంశం, అదేవిధంగా కేంద్రంలో పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ అంశం ఏది సానుకూలంగా ఉంది? అసలు ఈ అంశంలో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో కానీ, ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన 5% రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విన్నవించుకుంటా ఉన్నాను. రాష్ట్రంలో కాపు వర్గ బలిజ వర్గ సమస్యలు అదే విధంగా ఉన్నాయి. వాటిని తీర్చాలని కోరుతా ఉన్నాను. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ అంశం, అదేవిధంగా కాపు కార్పొరేషన్కి సంబంధించి నిధులకు సంబంధించిన అంశం. ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల నిధులు బీసీ కార్పొరేషన్కి ఇస్తానన్నారు. కాపు కార్పొరేషన్కి ఇస్తా అన్నారు. ఈ రోజు దాకా అమలుకు నోచుకోలేదు. గతంలో విదేశీ విద్య అన్నారు, అది ప్రారంభం కాలేదు. ఏదైతే కాపు కార్పొరేషన్ ద్వారా కాపుల వెల్ఫేర్ కోసం, బలిజ వర్గాల సంక్షేమం కోసం పాటుపడతామని కాపు కార్పొరేషన్ పెట్టారో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, వాటిని కొనసాగించాలని కోరుతా ఉన్నాను. గతంలో ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గ జిల్లా స్థాయిలో కాపు భవనాలకు స్థలాలు కేటాయించి కాపు భవనాలు పూర్తి చేస్తా ఉన్నారు. గతంలో భవనాలకి స్థలం కేటాయించిన వాటిల్లో ప్రారంభానికి నోచుకోలేదు. అదేవిధంగా అక్కడక్కడ కట్టిన వాటికి పూర్తిగా ప్రారంభానికి నోచుకోలేదు. వాటిని పూర్తి చేయాలని చెప్పి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రివ్యూలో చర్చించినట్టుగా చూసాం. వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ యంత్రాంగానికి, జిల్లా రాష్ట్ర స్థాయి యంత్రాంగానికి కాపు భవనాలని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను. ప్రధానంగా జనాభా దామాషా ప్రకారం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాయలసీమ ప్రాంతంలో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ కాపు వర్గాలకి, బలిజ వర్గాలకి దామాషా ప్రకారం ఎన్నికల్లో సీట్లు ఇచ్చిన పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో బలిజలకి అసలు ఎక్కడా కూడా అసెంబ్లీలో లేదా పార్లమెంటు స్థానాల్లో ఎక్కడా కూడా
అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన పరిస్థితి లేదు. వీటిని పూర్తి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దమాషా ప్రకారం పదవులు ఇస్తా ఉన్నారు. ఈరోజు నామినేటెడ్ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం నామం మాత్రంగా కూడా కాపు వర్గాలకు స్థానం లేదు. ఎక్కడన్నా ఇచ్చినా కూడా డైరెక్టర్లకే పరిమితం చేస్తూ ఉన్నారు. విజయవాడ వేదికగా కనకదుర్గ అమ్మవారికి ఏదైతే జనాభా దామాషా ప్రకారం అధికంగా ఉన్న కాపు వర్గాలకి కనకదుర్గ అమ్మవారి టెంపుల్ యొక్క చైర్మన్ పదవి కాపు వర్గంగా మేము ఆశించాం. అదేవిధంగా విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దామాషా ప్రకారం మా ఓట్లు మా సీట్లు అనే ప్రక్రియలో భాగంగా ఎక్కడ కాపులకి సీట్లు ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి విజయవాడ, గుంటూరు వేదికగా కాపు కార్పొరేషన్ యొక్క చైర్మన్లను ఆశించాం. కనకదుర్గ అమ్మవారి యొక్క ఆశీస్సులతో అమ్మవారి యొక్క టెంపుల్ యొక్క చైర్మన్ పదవిని ఆశించాం. దీనికి జనసేన నాయకుడు బాడిద శంకర్ గారికి వస్తుందనే ఆలోచన కాపు వర్గం చేసింది, రాలేదు. దీని మీద తీవ్రంగా కులానికి బాధించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలిజ కాపు వర్గాల యొక్క సమస్యల్ని పూర్తి స్థాయిలో తీర్చాలని జనాభా దామాషా ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 3 పార్టీల్లో రాజకీయ పార్టీల్లో కాపులకు అవకాశం ఇవ్వాలి, బలిజ వర్గాలకు అవకాశం ఇవ్వాలి. నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాల ఆవశ్యకత తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి ఉంది. నామినేటెడ్ పదవుల్లో ఇప్పటికీ ఉన్న వాటిల్లో అవకాశం ఇవ్వాలని, కార్పొరేషన్ చైర్మన్లుగా ఎక్కువ స్థానాలు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మా యొక్క సమస్యల్ని ఆలోచించి పూర్తి చేయాల్సిందిగా పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకత్వాన్ని, అధినేత నారా లోకేష్ గారిని కోరుతా ఉన్నాను. మొత్తంగా జీవో నెంబర్ 5 మీద స్టేటస్ కో ఇప్పించిన పెద్దలు సానా సతీష్ గారికి, అదేవిధంగా సహకరించి ముందుకెళ్లిన ఐఏఎస్ బృందానికి, పెద్దలు మంగబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.